నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద ముంపు పంచాయతీలకు ₹1,00,000 చెక్ పంపిణీ కార్యక్రమం. పులివెందులలో లడ్డు 2.5 లక్షలు. నల్లపురెడ్డిపల్లిలో లడ్డు ధర 45,000. సింహాద్రిపురంలో లడ్డు ₹1,00,000. ఫిష్ వెంకట్ కు ఆపరేషన్ చేసిన మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు డాక్టర్ పుట్ట రవికుమార్ యాదవ్. మానవత్వం చాటుకున్న విద్యార్థులు. పాడుబడి స్కూల్ భవనాన్ని పడగొట్టించిన ఎమ్మెల్యే గంట. అక్టోబర్ 10న విడుదల కానున్న సూపర్ స్టార్ రజనీకాంత్ వేట్టయన్. విశాఖలో రౌడీ షీటర్ హల్చల్. సరికొత్త రికార్డు సృష్టించిన దేవర 1 మిలియన్ టికెట్స్ సోల్డ్. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద ముంపు పంచాయతీలకు పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో ఇస్తున్న ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 చెక్ల పంపిణీ కార్యక్రమం కంకిపాడులో నిర్వహించారు. పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలంలోని 6 గ్రామాల పంచాయతీలకు రోయ్యూరు, వల్లూరుపాలెం, దేవరపల్లి, చాగంటిపాడు, పాములలంక, ఐలూరు పంచాయతీలకు ₹1,00,000 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మర్రూరు శాసనసభ్యులు వర్లకుమార్ రాజా, పెనుమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, జనసేన పార్టీ పామరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాడశెట్టి నరేష్, మండల రాజేష్, ముప్పరాజు గ్రామ సర్పంచులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. పులివెందుల 13వ వార్డు ఎర్రగుడిపల్లిన కాలనీలో వినాయక చవితి సందర్భంగా 3 రోజుల వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్వాహకులు లడ్డు వేలం పాట వేయగా స్థానికుడు మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2.50 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లిలో 3 రోజుల వినాయక పూజ కార్యక్రమాల అనంతరం విగ్రహాలను ఘనంగా ఊరేగింపుగా నిమజ్జనం నిర్వహించారు. అలాగే ఈ సందర్భంగా తూర్పు బజార్లోని వినాయక మండపం దగ్గర అన్నదానం నిర్వహించారు. కమిటీ సభ్యులు నిర్వహించిన లడ్డు వేలంలో 45,000కు మూలి సుబ్బారెడ్డి లడ్డును కైవసం చేసుకున్నాడు. సింహాద్రిపురం జెండలయన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల వినాయకుని నిమజ్జనంలో భాగంగా లడ్డు వేలంలో రవికిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ₹1,00,000కు వినాయకుని లడ్డుని కైవసం చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఫిష్ వెంకటేష్ ఆరోగ్యం క్షీణించడంతో నేనున్నానంటూ మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు పిఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ పుట్ట రవికుమార్ అప్పన్న హస్తం అందించి ఆపరేషన్ చేయించారు. రీసెంట్ గా ఓ ఛానల్లో ఫిష్ వెంకట్ ఇంటర్వ్యూ చూసి ఎన్నో సినిమాల్లో నటించి అందరినీ నవ్విస్తూ ఉండే ఫిష్ వెంకట్ కు ఆరోగ్యం క్షీణించడంతో చలించిపోయిన డాక్టర్ పుట్ట రవికుమార్ యాదవ్ గారు తన హాస్పిటల్లో చికిత్స చేయడం జరిగింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. మైదుకూరు మండలంలోని జీవి సత్రంలో ఉన్న మార్నింగ్ స్టార్ హై స్కూల్లో విద్యార్థులు మానవత్వం చాటారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం విద్యార్థులు విరాళాలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోని బుడ్డివలస స్కూల్ భవనాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముందు జాగ్రత్తగా దగ్గరుండి కూల్చివేయించారు. ఇక్కడ నడుస్తున్న ఎలిమెంటరీ స్కూల్ భవనం చాలా కాలంగా కూలిపోయే దశలో ఉంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మరింత ప్రమాదకరంగా మారింది. వర్ష ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే గంటా సోమవారం పద్మనాభం, ఆనందపురం మండలాల్లో పర్యటించారు. కూలిపోయే స్థితిలో ఉన్న పాత స్కూల్ భవనాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తరగతి గదుల్లో చదువుకుంటున్న విద్యార్థులు దీనివల్ల ప్రమాద బారిన పడే అవకాశం ఉందని గ్రహించి స్కూల్ భవనాన్ని పడగొట్టించారు. అనంతరం పాండ్రంగి బ్రిడ్జి, మహారాజుపేట ముంపు ప్రాంతాలను పరిశీలించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా కాలం తర్వాత జైలర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా దాదాపు 400 కోట్ల వసూలు నమోదు చేసిన నేపథ్యంలో రజనీకాంత్ తదుపరి సినిమాలపై అంచనాలు భారీగా పెరిగాయి. జై భీమ్ చిత్రంలో విమర్శలకు ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ వేటయాన్ సినిమాను చేశాడు. అక్టోబర్ 10న దసరా కానుకగా రజనీకాంత్ వేటయాన్ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు. విడుదల తేదీ సమీపిస్తోంది. ఇప్పటి వరకు కనీసం ఒక పాటను విడుదల చేయలేదు. కొత్తగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దాంతో రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటు అంతా వేటయాన్ సినిమా రిలీజ్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ లో ఉన్న గందరగోళంను దూరం చేస్తూ తాజాగా మొదటి పాటను విడుదల చేశారు. అనిరుద్ సంగీత సారథ్యంలో పెంపొందించిన ఈ పాట లిరికల్ వీడియో ఫ్యాన్స్ ను సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. విశాఖలో రౌడీ షీటర్లతో జైలు, ఆస్కార్ పోలీసులకు అవస్థలు ఎదురయ్యాయి. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సరికొత్త రికార్డు సృష్టించింది. ఓవర్స్ లో దేవర టికెట్స్ 1 మిలియన్ సేల్ అయ్యాయి. దీంతో నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ లో అత్యంత వేగంగా టికెట్ల ప్రేసేల్ ద్వారానే 1 మిలియన్ మార్కును చేరిన సినిమాగా దేవర నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ప్రతిష్టాత్మకంగా 1 మిలియన్ క్లబ్ తో చేరిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇక ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వరద ముంపు పంచాయతీలకు ₹1,00,000 చెక్ పంపిణీ కార్యక్రమం. పులివెందులలో లడ్డు 2.5 లక్షలు. నల్లపురెడ్డిపల్లిలో లడ్డు ధర 45,000. సింహాద్రిపురంలో లడ్డు ₹1,00,000. ఫిష్ వెంకట్ కు ఆపరేషన్ చేసిన మైదుకూరు శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడు డాక్టర్ పుట్ట రవికుమార్ యాదవ్. మానవత్వం చాటుకున్న విద్యార్థులు. పాడుబడి స్కూల్ భవనాన్ని పడగొట్టించిన ఎమ్మెల్యే గంటా. అక్టోబర్ 10న విడుదల కానున్న సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయాన్. విశాఖలో రౌడీ షీటర్ హల్చల్.
సరికొత్త రికార్డు సృష్టించిన దేవర 1 మిలియన్ టికెట్స్ సోల్డ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టావియా టీవీ.